ఆర్థరైటిస్ లో తీసుకున్నట్టయితే గౌటీ ఆర్థరైటిస్. మైసెల్ఫ్ డాక్టర్ అంబిక, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. గౌటీ ఆర్థరైటిస్ లో కూడా మెటబాలిక్ డిస్టర్బెన్స్ వల్ల మనకి గౌట్ అనేది నోటీస్ చేస్తుంటాం. లైక్ యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది అధికంగా ఉత్పత్తి అవ్వడం, ఉత్పత్తి అయిన యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా, మన కిడ్నీల ద్వారా కంప్లీట్ గా ఫిల్ట్రేషన్ అవ్వకపోవడం లేదా అధికంగా ఉండడం, ఇది మన మెటబాలిక్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి గౌట్ టోఫై చేంజెస్ ఉండడం, లైక్ చేతి బొట్టన వేలు కావచ్చు, కాలి బొట్టన వేలు కావచ్చు, క్యారెక్టరిస్టిక్ జాయింట్స్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సింగిల్ జాయింట్ లో కనిపించవచ్చు, బైలాటరల్ జాయింట్స్ లో కనిపించాలని ఏమి ఉండదు. ఎప్పుడైతే వీళ్ళకి రిచ్ మెన్స్ డిజీజ్ అని కూడా చెప్తాం దీంట్లో. ఎందుకు అనంటే ప్రోటీన్స్ కానీ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం, లేదా తీసుకున్న ప్రోటీన్ మన బాడీ మెటబాలిక్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా బ్రేక్ డౌన్ చేసుకోలేని పరిస్థితిలో కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. సో రిచ్ మెన్స్ డిజీజ్ ఎక్కడ అంటాము? కన్జంప్షన్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్, నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్. సో ఈ మూడు కూడా వాళ్ళ డైట్ లో యాడ్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా ఇంక్రీజ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. లిటిల్ బిట్ కన్జంప్షన్ ఆఫ్ లిటిల్ బిట్ కాంటాక్ట్ విత్ దిస్ ప్రోటీన్ ఆర్ అడిక్షన్స్, యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంటుంది. అలా పెరగడం ద్వారా జాయింట్స్ అన్ని కూడా అక్యూట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే ఫుడ్ కన్జంప్షన్ ఉంటుందో విత్ ఇన్ 1.5 hours లో ఈ జాయింట్ అనేది ఇన్ఫ్లేమ్ లోకి వెళ్ళిపోయి టోఫై చేంజెస్ ఉండడం, ఇలాంటి క్రానిక్ పెయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెరీ రేర్ గా నీ జాయింట్ లో కూడా ఈ గౌటీ సిమ్టమ్స్ అనేది చూడొచ్చు. ఇది ఇంకా నెగ్లెక్టెడ్ గా ఉండిపోయి వాళ్ళ డైట్ లో ఎలాంటి చేంజెస్ తీసుకోలేదు, వాళ్ళు అలాంటి ఓల్డ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లోనే కనుక ఉన్నట్టయితే డెఫినెట్ గా ఇది కార్డియాక్ సిస్టమ్ ని కూడా డిస్టర్బ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అ వెరీ బెటర్ కేస్. సో మెనీ కేసెస్ మనం ఆర్థరైటిస్ లో అక్కడ మనకి యాంటీ-సిసిపి ఏఎన్ఏ ప్రొఫైల్ అనేది మానిటర్ చేస్తూ ఎక్కడైతే కేస్ మన దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరుగుతుందో విత్ ఆర్థరైటిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కేస్ లో చూసుకోవాల్సింది హిమోగ్లోబిన్ వాల్యూ ఎలా ఉంది, ఈఎస్ఆర్ ఎంత పెరిగింది, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంది. మనకి ఎప్పుడైతే కేస్ సాల్వ్ చేస్తున్నప్పుడు హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నట్టయితే పేషెంట్ హోప్లెస్ లోనే వస్తుంటారు. జాయింట్ పెయిన్, ఒక చిన్న పనులు కూడా చేసుకోలేని డిప్రెషన్ లో పేషెంట్స్ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ కి ముందు కేస్ అనేది అనలైజ్ చేస్తూ కంప్లీట్ గా ఏ వాల్యూస్ పెరిగినాయి. మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ట్రీట్మెంట్ వైజ్ కనుక వెళ్ళినట్టయితే రక్తహీనత ఉంది, ఈఎస్ఆర్ పెరిగింది, ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. సో కేస్ సార్ట్ అవుట్ చేసేటప్పుడు తప్పకుండా గమనించుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే హిమోగ్లోబిన్ పెరుగుతూ రావాలి. మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గకుండా హిమోగ్లోబిన్ ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ అనేది పెరగాలి. నెమ్మదిగా ఈఎస్ఆర్, సిఆర్పి వాల్యూస్, ఆర్ఏ ఫ్యాక్టర్ తగ్గుతూ వస్తుంది. సో అది కేవలం మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మాత్రమే ఓవర్కమ్ అవుతాం. సో ఇలా గనక కేసు సార్ట్ అవుట్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళు తీసుకుంటున్న పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఇమ్యూనో సప్రెసెన్స్ కావచ్చు, అన్ని తగ్గిస్తూ వచ్చేసేసి ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మెంటల్ అండ్ ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా చాలా మ్యాండేటరీ ఇలాంటి ఆటో ఇమ్యూన్ కేసెస్ లో. ఇలా మనం చాలా కేసెస్ పేషెంట్ లో మెటబాలిక్ సిస్టమ్ అనేది రెక్టిఫై చేస్తూ ఆటో ఇమ్యూన్ డిజీజ్ ని కూడా రివర్స్ చేస్తూ కొంతకాలంలో, అంటే ఇనీషియల్ గా పేషెంట్ కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మనకున్న కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, పేషెంట్ ఏ గ్రూప్ లో మెంటాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయో అలా కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడిసిన్ అనేది ఇస్తూ గ్రాడ్యువల్ గా వాల్యూస్ అనేది మెయింటైన్ అవుతూ మాలిక్యులర్ లెవెల్లో కూడా అండ్ ఆర్థరైటిస్ మాకు ఇది వరకు ఉన్నాయా అని షాక్ అయ్యేంత విధంగా మనకి జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో కొన్ని కేసెస్ లో లైక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా లైక్ ఒక 3-4 years నుంచి తీసుకున్నట్టయితే అక్యూట్ ఫీవర్ వచ్చిందండి, ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ వచ్చాయి. సో ఆ పెయిన్స్ మాత్రం తగ్గట్లేదు. సో ఇలాంటి కేసెస్ లో మనం సిఆర్పి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ లేకపోయినప్పటికీ కూడా అలాంటి లక్షణాలతోనే జాయింట్ పెయిన్స్ కనిపిస్తుంటాయి. దానితో పాటు మనకి సిఆర్పి అనేది 50, 60, 100 వరకు వెళ్ళిన కేసెస్ కూడా. ఇదంతా అన్నోన్ పాథాలజీ, ఎక్కడ రూట్ కాజ్ జరుగుతుంది అనేది డిఫరెన్షియేట్ చేయలేకపోతుంటాం అనమాట. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనము స్ట్రెస్ లోకి లోన్ అవ్వకుండా హోమియోపతికి కనుక అప్రోచ్ అయినట్టయితే తప్పకుండా సిఆర్పి లెవెల్స్ తగ్గిపోతూ, అక్యూట్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతూ, జాయింట్ ని లో జరుగుతున్న ఇన్ఫ్లమేటరీ చేంజెస్, సైనోవియల్ షీత్ లో ఇన్ఫ్లమేషన్ ఉందా, టెండోన్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇదంతా రెక్టిఫై చేసుకోగలిగే ఎఫెక్టివ్ కాంబినేషన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మాత్రమే ఇది పికప్ తీసుకోగలుగుతుందని చెప్పుకోవచ్చు. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.